వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో కొత్త పంచాయతీ రచ్చలేపుతోంది. కొందరు మంత్రులపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే గురుగా ఉన్నట్టు గాంధీభవన్ వర్గాలలోనే జోరుగా చర్చ నడుస్తోంది. ఫోన్ చేసినా ఆన్సర్ చేయడం లేదని ఫైర్ అవుతున్నారట. మంత్రుల ఇళ్లకు వెళ్తే గంటల కొద్దీ కూర్చోబెడుతున్నారని కంప్లైంట్ చేసినట్టు ప్రచారం సాగుతోంది. ఒకవేళ సమయం ఇచ్చారని వెళ్తే పొడి పొడిగా మాట్లాడుతున్నట్టు చెప్తున్నారు. అంతేకాదు అవహేళనగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట సదరు ఎమ్మెల్యేలు. దీంతో ముగ్గురు మంత్రులపై ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. సీఎంతో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి కంప్లైంట్స్ వెళ్లాయని అంటున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ కొత్త చర్చ రచ్చలేపుతోంది. నిజంగానే మంత్రులపై ఎమ్మెల్యేలు గురుగా ఉన్నారా అనేది మరో ప్రశ్న. సీఎం రేవంత్ కు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారా లేదా అని ఆరా తీసేవాళ్లు ఉన్నారు. ఒకవేళ ఫిర్యాదు చేసింది నిజమే అయితే ఆ ముగ్గురు మంత్రులెవరు? కేబినెట్ ప్రక్షాళన చర్చ తరుణంలో అధికార కాంగ్రెస్ లో ఈ రగడ ఎందుకు జరుగుతోంది? ప్రక్షాళనలో ఆ ముగ్గురికి ఉస్టింగేనని కావాలని చర్చకు పెట్టారా లేక తెర వెనుక ఇంకేదైనా ఉందా? పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే అధికార పార్టీలో ఈ చికాకులు దేనికి సంకేతమని కూడా ఆరాలు ముదిరయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కోలీగ్ వంశీ లైవ్ లో అందిస్తారు న్యూస్ రూమ్ నుంచి. వంశీ, మనం చూస్తున్నాం మొత్తానికి అధికార కాంగ్రెస్ పార్టీలో కొంత పంచాయతీ నెలకొంది. అలాగే మంత్రులపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే గురుమంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. సో ఏ చిన్న అంశమైనా అధిష్టానం వరకు వెళ్లి చెప్పుకునే స్వేచ్ఛ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. సో అయితే ఒకవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలిచిన తర్వాత పంచాయతీ ఎన్నికలకు వెళ్ళింది రేవంత్ సర్కార్. పంచాయతీ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు రావడంతో రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళాలి. ఈలోపు కేబినెట్ ప్రక్షాళన చేయాలా లేదంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత కేబినెట్ లో మార్పు చేర్పులు చేద్దామన్న అంశానికి సంబంధించి పెద్దలు నిర్ణయం తీసుకుంటున్న తరుణంలోనే ఒక్కసారిగా మంత్రులు ఎమ్మెల్యేలకు సరైన గౌరవం ఇవ్వటం లేదు, కనీసం ఇంటికి వెళ్తే రెస్పాన్స్ అవ్వటం లేదు, ఏదైనా మాట్లాడితే కూడా అవహేళనగా చూస్తున్నారు. మాకే ఇటువంటి పరిస్థితి ఉంటే ఇక ప్రజల సమస్యలను ఏం పట్టించుకుంటారు? ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి అంటూ కూడా కాంగ్రెస్ అగ్రనేతలకు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా వాళ్ళు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా ఎమ్మెల్యేల వ్యవహారం అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొత్త చిచ్చు అయితే రేపింది. ఒకవైపు పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన విజయంతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల వ్యవహారం తెర మీదకు రావటం మాత్రం కాస్త చికాకు కలిగించే అంశంగానే చూడాలి. సో కేబినెట్ ప్రక్షాళనకు ముందు అసలు ఏంటి ఈ చిరాకు? ఆ ముగ్గురికి, అంటే ఏదైతే ముగ్గురు పేరు ప్రథమంగా వినిపిస్తుందో ఆ ముగ్గురికి ఉద్వాసన తప్పదా? ప్రక్షాళనలో భాగంగా వారి ముగ్గురు పోస్టింగ్లు కూడా ఓడతాయా అన్న అంశం కూడా తెర మీదకు వస్తున్న పరిస్థితి. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రిపోర్టర్ స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలను దగ్గరకు కూడా రానివ్వట్లేదు, సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ప్రజా సమస్యలను చెప్పుకుంటే అవహేళనగా చూస్తున్నారంటూ కూడా అధిష్టానానికి ఇటు సీఎం రేవంత్ కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఏంటి కొత్త చిచ్చు? వంశీ, కాంగ్రెస్ పార్టీలో మంత్రుల వ్యవహార శైలి నోటి నుంచి కూడా కొంత వివాదాస్పదంగా మారుతుంది. ఏ జిల్లాకు అంతా కూడా ఎవరికి వారు ఏమన్నా అన్నట్టుగానే వివరిస్తున్నారు. ఒకవైపు మంత్రులకు సంబంధించి ఎమ్మెల్యేలంతా కూడా 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా మంది
కాంగ్రెస్ నేతలు సీనియర్లు కొత్త పాతన తేడా లేకుండా తమ నియోజకవర్గ సమస్యల కోసం కావచ్చు, ఒకవైపు అభివృద్ధి పనుల కోసం కావచ్చు, ఎప్పటికప్పుడు మంత్రులను కలిసి వాటిని సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కొందరు మంత్రులు తగిన సమయమే ఇవ్వట్లేదని చెప్పేసి కూడా చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎవరికి వారు సొంత డిపార్ట్మెంట్ల కొనికే ఆయా జిల్లాలకే పరిమితమై ఆ జిల్లా నేతలతో కూడా సరిగా ఒకవైపు స్నేహపూర్వకంగా ఉండట్లేదు, వారు అడిగిన పనులు చేయట్లేదు. ఒకవైపు వ్యక్తిగత పనులు కాదు, నియోజకవర్గాలకు సంబంధించిన పనులు, అభివృద్ధి పనులు, వివిధ పెండింగ్ లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయాలని చెప్పేసి వెంట పడుతున్నా కూడా వాటిని పట్టించుకోవట్లేదు అనే ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా మంది నేరుగానే పార్టీ అధిష్టాన పెద్దలకు పరోక్షంగా ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఒకవైపు ఆ విప్పులు కావచ్చు, మరి సీనియర్ ఎమ్మెల్యేలు కావచ్చు, కొత్తగా ఎన్నికైనటువంటి చాలా మంది ఎమ్మెల్యేలంతా కూడా వారంతా కూడా ఇదే అంశం పైన పదే పదే ఫిర్యాదు చేస్తున్నారు. ఒకవైపు మీనాక్షి నటరాజన్ కి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కి, పిసిసి చీఫ్ ఒకవైపు మహేష్ కుమార్ గౌడ్ కి ఎప్పటికీ కూడా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వారంతా కూడా ఇటువంటి విషయంలో ఇటు జరుగుతున్నటువంటి పరిణామాల ఎప్పటికప్పుడు వారి నుంచి తీసే పనులైతే ఉన్నారు. దీంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అనేక ఇష్యూస్ అన్నింటినీ కూడా ఒకవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడంతో కూడా కొన్ని చోట్ల ఇబ్బంది అయింది. బీఆర్ఎస్ పార్టీ కొన్ని చోట్ల పుంజుకున్నదనే ఒక చర్చ అయితే కాంగ్రెస్ పార్టీ వర్గాలు వినబడుతుంది. దీంతో ఇప్పటి నుంచి అలర్ట్ కావాల్సి ఉంది. వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ కావచ్చు, మరోవైపు ఇటు మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, వీటన్నిటి విషయాలు ఇప్పటి నుంచి జాగ్రత్త లేకపోతే మస్తు నష్టం జరుగుతుంది. మంత్రులు సరిగ్గా సహకరించాలి, లేకపోతే చాలా జిల్లాల్లో ఉన్న మంత్రులపైన అసంతృప్తి వినబడుతున్న చోట్ల కూడా మంత్రివర్గాన్ని రీషఫిల్ చేయాలి, వారికి అవకాశం ఇవ్వాలి. కాంగ్రెస్ విరుద్ధంగా వివరించొద్దని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు. దీంతో అంశాలపై మాట్లాడుకోవాల్సినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా ఈసారి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. 3వ ఏడు కొనసాగుతున్న తరుణంలో ఈ మంత్రులు ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ కాస్త ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది. రానున్న రోజుల్లో పార్టీకి కూడా నష్టం చేకూరుస్తుందనేది ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి. మొత్తంగా చూస్తున్నాం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా కస్బా శ్రీనివాసరావు గారు, టీపీసీసీ కార్యదర్శి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, శ్రీనివాసరావు గారు, నమస్కారం అండి. నమస్కారం. రామ్మోహన్ రావు గారు, చూస్తున్నాం రేవంత్ రెడ్డి ఏమో మళ్ళీ అధికారం మాదే, ప్రజల్లో సమస్యలన్నింటినీ తీరుస్తూ ఉన్నాం, సో ఇంకొకసారి అంటే 10 సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగుతామని సీఎం చెప్తూ ఉంటే, మరోవైపు సొంత మంత్రులే ఎమ్మెల్యేలకు ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఎమ్మెల్యేలు సమస్యలు చెప్తుంటే ఆ సమస్యలను కూడా పట్టించుకోవట్లేదన్న టాక్ ఇప్పుడు చక్కెర్లు కొడుతున్న పరిస్థితి. సో ఏంటి, మొత్తంగా 2 సంవత్సరాలు పూర్తయిపోయినా కానీ ఇంకా పాలనపై పట్టు రాలేదంటారా? ఒక రకంగా మంత్రులు ఎమ్మెల్యేల గోడు వినిపించుకునే పరిస్థితులు లేవంటారా? ఏంటి, ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? వంశీ గారు, మీకు అట్లాగే పెద్దలు శ్రీనివాసరావు గారికి అట్లాగే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. తెలుగులో సామెత ఉంది వంశీ మనకి, ఏమంటే ఇంటింటికి మంటిపోయి అని సామెత. ఇంటింటికి మంటిపోయి అంటే ఇప్పుడు దాన్ని మారేది, ఎందుకంటే అందరం కూడా గ్యాస్ పొయ్యిలు పడుతుంది. మంటిపోయి ఏం కానీ గ్యాస్ పొయ్యి అప్పుడప్పుడు పేలుతుంది కదా, గ్యాస్ పేలుతుంటది కనుక ఈ గ్యాస్ లీకేజ్ అయింది. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇది కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎట్లయినా ఇంటిలోని పోరు ఇంటింత కాదయ్యా అంటే ఇంటిలోని పోరు అన్ని పార్టీలకు ఉంటది, ఒక్క పార్టీకే కాదు. కాకపోతే కొన్ని ప్రాంతీయ పార్టీలకి అధిష్టాన వర్గం ఇక్కడనే ఉంటది కనుక అధిష్టాన వర్గం కంట్రోల్ గట్టిగా ఉంటది కనుక పెద్దగా బయటపడరు. అక్కడ కూడా చేసిన సందర్భం చూసినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తే ఒక 3 మంత్రుల మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఒక చెప్పంటే వాళ్ళ పార్టీ వాళ్ళు చేశారు, చూసాం కదా. గతంలో మనకు కొండా సురేఖ పేర్లు పెట్టాల్సిందిగా కొండా సురేఖ గారి మీద అక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఎంపీతో సహా కడిశ్రీహర్ గారితో సహా ఒక రకంగా చెప్పాలంటే వరంగల్ రాజకీయం మొత్తాన్ని కూడా కుదిపేసిన పరిస్థితి అప్పుడు అవును కదా. వరంగల్ లో 2 మహిళా మంత్రులు, అదే సీతక్కకు మనకి రాకపోవడం కూడా. ఇందులో మళ్ళీ 3వ ఆయన జోక్యం చేస్తున్నాడు. ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమ్మక్క సార్ ఆయన ఇన్ఛార్జి మంత్రి. వీళ్ళు ఏం చేశారంటే వరంగల్ 6 జిల్లాలు అయింది, ఆల్మోస్ట్ 6.5 జిల్లాలు అయింది వరంగల్ పాత జిల్లా. ఇప్పుడు సగం ఇటు 2 మంత్రులు పనిచేశారు. 3వ ఆయన ఇప్పుడు కోతి కొబ్బరి చిప్ప అన్నట్టు ఆయన వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నారు, మనం చూసాం కదా మన సమ్మక్క సారక్క జాతర గద్దెల నిర్మాణంలో కూడా కొంత అవినీతి జరిగిందని అట్లా ఇట్లా అంటే మొన్న ప్రారంభించారు. అందరు కలిసిపోయారు, ఎక్కడ ఏం లేదంటున్నారు. కానీ ఫిర్యాదు చేశారు కదా, ఫిర్యాదు చేసిన వారిని పిలిపించారు, ఫిర్యాదు చేయబడ్డ వాళ్ళని పిలిపించారు. అంతా టీ కప్పుల తుఫాన్ గా ముగిపోయింది అంటున్నారు. అట్లానే ఇంకొక అంశం ఏంటంటే మన మంత్రులు చేసుకున్నది మనకు ఏది ఆ మాటలు మన అనడం ఇష్టం లేదు కనుక నేను చెప్తున్నాను. పొన్నం ప్రభాకర్ గారు అల్లూరు లక్ష్మణ్ గారి మీద విమర్శ చేసే బాపద్దు, వివేక్ గారు కూడా ఆమె జోక్యం చేసుకోవడం ఇవన్నీ చూసినాం. అంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కానీ కొంచెం మితిమీరుతుందేమో నేను అనుకుంటున్నాను. శృతి మించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.
అయిపోయింది. ఇప్పుడు 16 మంత్రులు ఉన్నారు, ఇంకా ఇద్దరిని ఇంకా వేయలేదు. ఎందుకంటే 2.5 ఏళ్ళు కావాలి, 2 ఏళ్ళు మొన్నటికి అయిపోయింది, ఇంకో నెల అయిపోతుంది ఇప్పటికి కూడా. ఇట్లా చూసుకుంటే మనకి ఈ మొత్తం మళ్ళా 3 ఏళ్లలో మొత్తం 64 మొదలు ఎన్నికయ్యారు వంశీ గారు. 64 ప్లస్ మళ్ళీ 2 కొత్తగా వచ్చింది. ఇది ఉప ఎన్నికలు కంటోన్మెంట్ 66 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక మిత్రపక్షంలో ఒక ఎమ్మెల్యే, ఒక సిపిఐ ఎమ్మెల్యే ఉన్నారు. ఇట్లా చూసుకుంటే 66 మందిలో ఇప్పుడు మంత్రి పదవులు ఎంతమందికి వచ్చినాయి? 25%కే కదా. ఎన్నాళ్ళు 60, 25 కూడా 24% వచ్చినట్లు లెక్క. మేము ఎందుకు మంత్రులు కావద్దు, మేము అధికారం ఎందుకు చెలాయించవద్దు, కొద్ది రోజులు మేము మంత్రులు ఉండాలని ఆశ కొందరికి ఉంటుంది. అంతేందుకు బహిరంగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అయితే నేను మంత్రి పదవి ఎందుకు కారణం కాదు, మా అన్న మంత్రి పదవి ఇస్తానంటేనే నేను పార్టీలోకి వచ్చాను అని కూడా చెప్పిన పరిస్థితి. ఇద్దరు అన్నారు, అందరికి మంత్రి పదవి దొరికింది మీరు అన్నది. ఎందుకంటే వివేక్ గారు కూడా అది అన్నారు కదా, నేను బీజేపీలో ఉంటే ఎప్పుడో మంత్రిని అయిపోయేవాడిని, కేంద్ర మంత్రిని అయిపోయేవాడిని ఆయన కూడా ధైర్యంగా చెప్పారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒకరిని క్రాస్ చేసుకోవడం చాలా అంటే అంతర్గత కుమ్ముల ఆటలు ఒకసారి నష్టం చేస్తే అంటున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యేలు పోయినప్పుడు మంత్రులు సరిగ్గా రెస్పాండ్ అవుతలేరని కూడా ఒక ఆరోపణ. ఎమ్మెల్యే పోయినప్పుడు మాకే దిక్కు లేకపోతే సామాన్య ప్రజలకు దిక్కు ఎట్లా అని సమస్య. అంటే ఒకనాడు శ్రీనివాసరావు గారు కూడా బాగా తెలుసు, ఒకనాడు మంత్రులు అంటే ఓ జిల్లా కాదు, ఓ రాష్ట్రంలో పేరెన్నిక గల వాళ్ళు ఉండేవారు. అంటే 4-5 జిల్లాలను మెయింటైన్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రులు చూసుకుంటే. అట్లా కాదు, ఒక నియోజకవర్గంలో అదే జిల్లాలో ఉన్న మంత్రి ఒక పక్క నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దు, నా సంగతి నీకు సంబంధం లేదని ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు. అది కూడా చూస్తున్నాం. మంత్రి అంటే తన నియోజకవర్గానికి పరిమితం కావాలి, పక్క నియోజకవర్గంలో ఎలాంటి పనులు చేయొద్దు అనే మాట వస్తుంది కదా. అటువంటిప్పుడు ఇది కూడా ఒక విపరీతం అంటారు. అందుకని సో ఎవరికి వాళ్ళు సొంత కేడర్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని మనం అనుకోవచ్చు అంటారా రామ్మోహన్ రావు గారు? మంత్రులు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు కూడా చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా నా నియోజకవర్గం జోక్యం వస్తుంది అంటున్నారు. గతంలో అట్లా కాదు కదా. మనకు బౌండరీస్ ఫిక్స్ చేసుకోవడం వల్లే ఈ సమస్యలు అంటారు. సరే అంటే నన్ను అటుకోక నామాల కాకుంటే మరి ప్రభుత్వం పాలన ఎట్లా జరగాలి? మంత్రి అనేవారు మన రాష్ట్రానికి మంత్రి అనే పోయి ఇప్పుడు ఏమైందంటే నియోజకవర్గానికి మంత్రి అనే పరిస్థితి అయింది. దురదృష్టం. రైట్, రామ్మోహన్ రావు గారు మాట్లాడదాం. ఒకసారి కస్బా శ్రీనివాస్ గారు వాయిస్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, మొత్తంగా చూస్తున్నాం, ఓవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు వచ్చాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీకి వెళ్లే తరుణంలో మళ్ళీ ఒక కొత్త చిచ్చు తెర మీదకి వచ్చింది. సో మరొకసారి అంటే 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని సీఎం చూస్తుంటే ఎమ్మెల్యేలనే పట్టించుకోకపోతే ప్రజా సమస్యలు ఏం తెలుస్తాయి, ప్రజలకు ఏం చేయగలుగుతారు? 10 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది, అధికారాన్ని కరెక్ట్ గా వినియోగించుకోవట్లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏంటి ఎమ్మెల్యేలకు మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఇచ్చినా ఏదో పొడిపొడిగా మాట్లాడుతున్నారన్న టాక్ వినిపిస్తుంది. పార్టీ అధిష్టానం దృష్టికి నిజంగానే ఈ విషయం వెళ్ళిందా ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఐటీవీ వీక్షకులకు, మీకు మరియు పెద్దలు రామ్మోహన్ రావు గారికి అందరికీ నమస్కారం. ఇక్కడ ఇది ఒక మీడియా, ఇక్కడ ఏ ఎమ్మెల్యేలు అక్కడ బహిర్గతమై మాట్లాడింది అనేది లేదు. కాకపోతే మన ముఖ్యమంత్రి గారు జిల్లాలు పర్యటిస్తున్న సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు వారి యొక్క ఇబ్బందులు, విధులకు ఉన్నటువంటి కొరతలు, ఈ ఇబ్బందుల మీద మాట్లాడింది. అంతే తప్ప బహిరంగంగా ఉన్నటువంటి దాని మీద మాట్లాడలేదు. ఇప్పుడు ప్రతి పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు వారు పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్పింది ఇంటింటికో మట్టిపోయేని, సమస్య లేని ఇల్లు ఉండదు. ఇప్పుడు ఏంటంటే రోగం లేని శరీరము, సమస్య లేని మనిషి ఉంటాడు. ఖచ్చితంగా ప్రతి మనిషిలో ప్రతి వాళ్లకు సమస్యలు ఉంటాయి. ప్రతి పార్టీ వ్యవస్థలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఏవో సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. దానికి సంబంధించిన పార్టీ పెద్దలు, అధినాయకులు దానికి కొంత పరిష్కారం చూపిస్తుంటారు, ముందుకు పోతూ ఉంటారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇదేనా ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి మంత్రులు ఏదో ఇక్కడ ఎమ్మెల్యేల మీద డైరెక్ట్ కంప్లైంట్ చేయడం ఇది లేరు. పెద్దలు రామ్మోహన్ రావు గారు గొప్ప రాజకీయ విశ్లేషకులు, వారు అన్ని విషయాలు చెప్పిండ్రు. వారు ఫ్రీలాన్స్ కాబట్టి చెప్పగలిగినారు. నేను అన్ని విషయాల మీద కామెంట్ చేయలేను. మా పార్టీ పక్షాన అలాంటి ఒక ఇబ్బంది ఏం లేదు. రెండో విషయం ఏంటంటే మీరు ఏదైతే అంటున్నారో, ఇప్పుడు మనకు జూబ్లీ హిల్స్ ఎన్నికలే కానివ్వండి, అంతకుముందు కంటోన్మెంట్ ఎన్నికలే కానివ్వండి, ఇప్పుడు వచ్చినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో వచ్చినటువంటి ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఒక మంచి ఉత్సాహాన్ని అయితే ఇచ్చింది. రైట్ శ్రీనివాస్ గారు, మీరు చెప్తున్నట్టుగా ప్రజల తీర్పు మీ వైపు ఉన్నప్పుడు ఇంకా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ మంత్రులు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, వారి సమస్యలను వినలేదు అంటే ఒక రివాజ్ ఉంటుంది. కానీ సొంత పార్టీ మంత్రులే సొంత పార్టీ ఎమ్మెల్యేల సమస్యలు వినట్లేదు, ఆ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు కానీ ఆ నియోజకవర్గ ప్రజల బాగోగులకు సంబంధించి ఏదైనా మాట్లాడితే అపహాస్యం చేస్తున్నారన్న టాకు బహిరంగంగానే వినిపిస్తున్న పరిస్థితి. సో ఏంటి అసలు ఈ సిచ్యువేషన్? ఎవరో ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు అక్కడక్కడ బహిరంగంగా మీడియాలో ఎక్స్పోజ్ అయ్యిందన్నమాట వాస్తవం అయి ఉండొచ్చు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏంటంటే మాకు వేరే ప్రతిపక్షం అవసరం లేదు, మా పార్టీలోనే ప్రతిపక్షం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాలు బ్రతికింది.
140 సంవత్సరాలు బ్రతికింది అంటే ఎక్కడైతే డెమోక్రసీ ఉంటుందో అక్కడే పార్టీ బలోపేతంగా ఉంటుంది. ఇప్పుడు సనాతన ధర్మం ఇప్పుడు ఇన్ని రోజులు ఉందంటే కారణం ఇక్కడ విమర్శ ఉండబట్టే. అట్లనే కాంగ్రెస్ పార్టీలో కూడా విమర్శ ఉంటుంది. మన రేవంత్ రెడ్డి గారు దాన్ని కోట్ చేస్తూ మాట్లాడిన దాన్ని కూడా కాంట్రవర్సీ చేసింది. కానీ విషయం ఏంటంటే ఎక్కడైతే విమర్శ ఉంటుందో, విమర్శ ఉన్న దగ్గర అక్కడ మీకు పారదర్శకత అనేది వచ్చే అవకాశం ఉంటుంది. విమర్శ ఉండకుండా ప్రతిపక్షాన్ని టోటల్ గా చంపేయాలని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే ప్రయత్నం చేసినారో వాళ్ళ ఇంట్లోనే ప్రతిపక్షం పుట్టింది. రైట్. మొత్తంగా ఈ ముగ్గురు మంత్రుల్లోనూ కాంగ్రెస్ లోని కొంతమంది, శ్రీనివాస్ గారు, ఈ ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలకడం కోసమే ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఇంట్లో ఇలాంటిది ఒకటి రుద్దుతున్నారన్న మరో టాక్ కూడా వినిపిస్తుంది. సో ఏంటో ముగ్గురు మంత్రులకు ఉద్వాసన అయితే తప్పదా? అది ఇప్పుడు అధిష్టానము వారి యొక్క పనితీరును బట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విధులు విధానాల మీద కేంద్రం నాయకత్వం నిర్ణయం చేసుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వాటి మీద సరి అయినటువంటి మానిటరింగ్ చేస్తారు. ఎందుకంటే దాన్ని వీళ్ళని తీసేస్తారు, వాళ్ళు ఉంచుతారని చెప్పడానికి ఇక్కడ వరకు ఎక్కడ సంకేతాలు ఇవ్వలేదు. కాకపోతే షఫ్లింగ్, మార్పులు చేర్పులు, ఒక శాఖలలో మార్పులు అవి ఇవి ఉండొచ్చు. వీళ్ళని తీస్తారు వాళ్ళని పెడతారన్న సంకేతాలు ఎక్కడ ఇవ్వలేరు. మన ఢిల్లీలో మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ మీడియాతో చేసే పిచ్చాట్ లో మంత్రివర్గాల్లో షఫ్లింగ్ ఉంటుంది, లేకపోతే అక్కడ కొత్త వాళ్ళని తీసుకునే ఆస్కారం ఉంది అన్నటువంటి అంశాన్ని వాళ్ళు వ్యక్తపరిచారు. దాని మీద మొదలైనటువంటి స్పెక్యులేషన్స్ ఇవన్నీ అంతే తప్ప అక్కడ ప్రత్యేకంగా వీళ్ళని తీస్తారని కానీ వాళ్ళని ఉంచుతారని కానీ పలాని ఎమ్మెల్యేలు పోయి పోతే పలాని మంత్రులు పట్టించుకోవాలనేది కానీ బహిరంగంగా వచ్చినటువంటి విమర్శలు అయితే ఏమి లేవు. అంతర్గతంగా ఏవో అసంతృప్తులు, మాట్లాడుకోవడాలు, ఇబ్బందులు అనేవి ఉంటాయి, ప్రతి వ్యవస్థలో ఉంటాయి. అవి కేసీఆర్ గారు అయితే ఏ మంత్రిని కలవలేదు కదండి, మంత్రులనే అపాయింట్మెంట్ లేక వెనక్కి వచ్చింది కదా. మరి ఆ పరిస్థితి నుంచి ఇక్కడ మంత్రులు కలవలేదనే సమస్య లేదు, ఏ మంత్రులు ఎప్పుడైనా కలుస్తారు. సమస్యలు అంటే వాళ్ళు అడిగినటువంటి సమస్యలు ఆర్థిక పరమైనటువంటివి, వాటి మీకు లింక్ అయి ఉన్నట్టు అయితే బడ్జెట్ లేక ఇబ్బందులు ఉండి ఏమైనా చెప్తే వాళ్ళు అసంతృప్తి. బడ్జెట్ లేకనా వాటాల పంపకంలో తేడాలు వచ్చాయి ఏంటి? వాటాల పంపకాలన్నిటి ఎక్కడండి? బడ్జెట్ లేనప్పుడు వాటాలు ఎక్కడి నుంచి ఉంటాయండి? మీరు బడ్జెట్ చేస్తున్న పనుల్లోనే నా వాటా నాకు రావాల్సిందే, నా నియోజకవర్గంలో పనిచేసినప్పుడు నా టాక్ కూడా వినిపిస్తుంది కదా. ఇప్పుడు ఆ నియోజకవర్గానికి ఫండ్స్ కావాలని ప్రతి శాసనసభ్యుడు, ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి వాళ్ళు పట్టుబడతారు. సహజంగా వాళ్ళకు ఉండేటువంటి బాధ్యత, అది హక్కు. అంతేగాని ఇప్పుడు 2 సంవత్సరాల కింద బిల్లులే వస్తలేవని బాధపడుతున్న సందర్భంలో వాటాల కోసం పంచాయతీ పడేది లేదు. కాంగ్రెస్ అలాంటి అవినీతిని గానీ అలాంటి చర్యల్ని గానీ ఎంకరేజ్ చేయదు. అది ప్రాంతీయ పార్టీలు. శ్రీనివాసరావు గారు మళ్ళీ టైం ఇస్తాను. రామ్మోహన్ రావు గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సో నియోజకవర్గాలు ఎక్కడికక్కడ అంటే నియోజకవర్గానికి ఒక మంత్రి లాగా తయారైన పరిస్థితి, ఎవరికి వాళ్ళు బౌండరీలు సెట్ చేసుకుంటున్నారు. సో వాటాల పంపకాల విషయంలో మనం చూసాం, ఇందాక మనం మాట్లాడుకున్న అంశం తెర మీదకి వచ్చినప్పుడు మేడారంకి సంబంధించి ముగ్గురు మంత్రులకు సంబంధించి కూడా అందరికీ బహిరంగంగానే జరిగిన చర్చ. అసలు ఏంటి అంటే 10 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది, ప్రజా సమస్యలు పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళోసారి అధికారంలోకి రావాలంటే అటుపక్క బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిపక్షంగా చాలా బలంగా ఉంది, వచ్చేది మేమే అధికారంలోకి అంటున్నారు. సో ఏంటి అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు తమ పెట్టుబడి లేదంటే తమ నిధుల సమీకరణ కోసం భాగంగానే ఈ గొడవలు వస్తున్నాయని భావించవచ్చు అంటారా? నేను మొదటి చెప్పాను వంశీ గారు, ఇప్పుడు ఏంటంటే అన్ని పార్టీలు ఉంటాయి గొడవలు. ప్రాంతీయ పార్టీలోనే అధిష్టానం ఇక్కడే ఉంటది కనుక పెద్దగా బయటపడరు. కాంగ్రెస్ పార్టీలో అది మొదటి నుంచి ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీలో గొప్ప గుణం ఏంటంటే కలిసి పని చేస్తారు. మళ్ళీ అవసరం ఎన్నికలు వచ్చినప్పుడు అందరూ కలుస్తారు. చూస్తున్నాం కదా, మన పంచాయతీ ఎన్నికల్లో రిజల్ట్స్ వచ్చినాయా రాలేదా? ఎందుకు వచ్చినాయి అంటే ఎవరి మీద మెడ మీద కడితే అందరికి ఉన్నది. మనం రిజల్ట్ సరిగ్గా తీసుకురాకపోతే కష్టం అని చెప్పి చేశారు. కానీ మంత్రుడే బయటపడ్డారు కదా. శ్రీనివాసరావు గారు చాలా గుమ్మనంగా, చాలా వైజ్ మ్యాన్ గా మాట్లాడారు. కానీ నేను చెప్పగలుగుతాను కదా. అందుకని మంత్రులు బయటపడకుండా ఏమో చేయాలి కదా. కడుపు చూసుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఎవరికైనా కడుపు చూసుకున్నారు, కాళ్ళ మీద పడ్డది. ఇంకో మాట చెప్తాను, మంత్రివర్గంలో మార్పులు చెప్పుడు ఉంటాయంటే ఇప్పుడు పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు పెడతానంటే ఆశ పడే వాళ్ళు మాత్రం చాలా మంది ఇప్పుడు అందరూ అర్హులే కదా. కాదా 65 పెడతానంటేనే వచ్చాయని చెప్పారు రాజగోపాల్ రెడ్డి గారు బహిరంగంగానే. అంతే కదా, 66 మంది ఎమ్మెల్యేలు అర్హులే. కాదేనంటే ఎందుకంటే మొదటిసారి గెలిచిన వాళ్ళకి కూడా ఇప్పుడు మంత్రివర్గం చోటు దక్కింది కదా. చూసినాం కదా, 4 సార్లు ఓడిపోయిన వాళ్ళకి కూడా మంత్రివర్గం చోటు దక్కింది కదా. అందరికీ శ్రీనివాసరావు వర్గం కొంచెం శాంతి ఇచ్చింది. మంత్రుల పనితీరును మాత్రం అధిష్టాన వర్గం బేరేజీ వేస్తుంది. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మిత్రుడు అంటే శ్రీనివాసరావు చెప్పినట్లేదు కానీ సీఎంకి అధిష్టానం దగ్గర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కానీ మంత్రుల శాఖల మార్పుకు సంబంధించి కానీ ఫ్రీ హ్యాండ్ ఉందని మనం అనుకోవచ్చు అంటారా రామ్మోహన్ గారు? లేదు కాక ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసినాం కదా వంశీ గారు. ఎమ్మెల్సీ విజయశాంతి గారికి వస్తా అనుకున్నావా, అజరుద్దీన్ గారికి వస్తా అనుకున్నావా? మొన్నటి కొన్ని ఎమ్మెల్సీలలో కూడా పేరు మారింది కదా.
2 పేర్లు మారినాయి కదా. ఇంకా కొందరు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు కదా. ఇప్పటికి కూడా కోదండరామ్ గారు నీకు 2 త్రిశంకు స్వర్గంలో ఉన్నారు కదా. ఎమ్మెల్సీ ఎంపీ ఏది ఎమ్మెల్యే కానీ కాకుండా అధిరాజ్ నగర్ మంత్రి పదవి వచ్చింది కదా. 6 నెలలు చూస్తారు. 6 నెలలు ఉప ఎన్నికలు ఏం వచ్చేటట్టు లేవు. అది తాత్కాలికంగా ఏంటంటే గతంలో మనకు కేసీఆర్ మన చంద్రబాబు నాయుడు గారు కరువు మంత్రులు పెట్టారు. కేసీఆర్ గారు 6 నెలలే ఉన్నాడు కరువు మంత్రి. అట్లా వీళ్ళు కూడా ఎలక్షన్ మంత్రులుగా మారుతారా చూడాలి ఏం జరుగుతుంది. కానీ ఒకే మాట నిజం ఏంటంటే వీళ్ళు గొడవలు ఉన్నాయి కాదంటేను. కానీ అందరూ ఏకమవుతారు. గొడవలు ఉన్నా అందరూ ఏకమవుతారు. రేపు మళ్ళీ గెలవాల్సి ఉంది. ఎంపీడీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఇవన్నీ వచ్చేది కనుక వాళ్ళు అంతర్గత కలహాలు ఎన్ని ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వచ్చిన కలుస్తారు. ప్రతిపక్షాలు మన ప్రాంతీయ పార్టీలు ఏముంటారు చూసా, వైసీపీలో చూసినా బీఆర్ఎస్ లో చూస్తున్నాం. ఏమైంది, వాళ్ళు కొట్టుకుంటారు. అంటే అధికారం పోతే వాళ్ళు కొట్టుకొచ్చేస్తారు, అధికారం ఉంటేనే వీళ్ళు కొట్టుకుంటారు. కానీ అధికారం ఉన్న తర్వాత పెట్టుకున్నా సరే అధికారం కోసం జరిగే పోరులో వీళ్ళందరూ ఐక్యమవుతారు. అది గొప్పతనం కాంగ్రెస్ పార్టీలో అంటారండి. రైట్. శ్రీనివాస్ గారు, మొత్తంగా చూస్తూ ఉన్నాం మంత్రివర్గ విస్తరణ కావచ్చు, ఎక్కడికక్కడ కూడా రేవంత్ ఒక వర్గంగా తయారయ్యారు. పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్, మొత్తంగా రేవంత్ వర్గం తన ప్రాధాన్యం పెంచుకునే పనిలో భాగంగానే మంత్రివర్గ విస్తరణలో రేవంత్ వర్గానికి ప్రాధాన్యం దక్కబోతోంది. ఇక రేవంత్ టీం అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అంటే రేవంత్ 2.0 దిగబోతుందని టాక్ వినిపిస్తుంది. ఏంటి ఈ పాత కొత్త ఉందా, అంతా కలిసిపోయారా? అంతా కలిసిపోయే ఉంటారండి. ఇప్పుడు వారు పెద్దలు చెప్పిన రామ్మోహన్ రావు గారు, కాంగ్రెస్ పార్టీలో విమర్శలు ఉంటాయి కానీ కలిసి పనిచేస్తారు. సమయం వచ్చినప్పుడు అందరూ కలిసి ఉంటారు. అది మన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రూవ్ అయింది, లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రూవ్ అయింది, భవిష్యత్తులో కూడా అది ప్రూవ్ అవుద్ది. కాకపోతే ఏంటంటే ఇక్కడ అందరూ కూడా చాలా పెద్ద పర్సనాలిటీస్ ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయి కలిగినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మంత్రికి కావాల్సినటువంటి అర్హత ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి దాని మీద కాస్త అందరికీ మాట్లాడుకోవడానికి కానీ అనడానికి కానీ ఆస్కారం ఉంటుంది. సీనియర్లు చాలా 5 సార్లు 4 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళ మధ్య ఉన్నదేమో అని చెప్పి అనుకుంటుంటారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో అందరు మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, సయోధ్యగా పనిచేయబట్టి మాత్రమే ప్రభుత్వం ఈ ఫలితాన్ని సాధించగలుగుతుంది. ఎన్నికల్లో కానివ్వండి, డెవలప్మెంట్ లో ఇప్పుడు పోర్ట్ సిటీ కోసము మొన్న జరిగినటువంటి గ్లోబల్ సమిటే కానివ్వండి, ఒక హిస్టారికల్ గా ముందుకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా ప్రపంచ స్థాయిలో నిలబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనికి ఏంటంటే ప్రతిపక్షాల వాళ్ళు కొంత వీళ్ళంతా కూడా దీని మీద కుట్రలు జరుగుతుంటాయి, సహజమైనటువంటి విషయం. ఎందుకంటే ఈసారి కనుక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సక్సెస్ అయితే భవిష్యత్ అనేది ఖచ్చితంగా వీళ్ళకే ఉంటుంది. ఎందుకంటే యువకుడు పెద్ద వయసు ఉన్నటువంటి వాడు కాదు కాబట్టి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఇక్కడ సాధ్యమైనంత డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళ ప్రతిపక్షం పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నది. వాళ్ళకు రోజు అదే కార్యక్రమంగా వాళ్ళు చేస్తున్నారు. అంతే తప్ప ఇక్కడ మంత్రివర్గంలో ఏ విధంగా మార్పులు చేసినా అధిష్టానం యొక్క ప్రమేయము వాళ్ళ యొక్క పూర్తి పర్యవేక్షణ లోపలనే జరుగుతుంది. జరిగినటువంటి దానికి కూడా మీకు 100% అందరినీ సంతృప్తి పరిచే విధంగా చేస్తారు. అందరికీ సయోధ్య కుదురుస్తారు. పూర్తి సహకారము, అందరూ కూడా కలిసి ఒక టీం వర్క్ జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రి గారి ఒకడు మోనోపోలి చేస్తలేరు, ఆయన టీంనే తీసుకుంటారని చెప్పడం అది ఒక ప్రచారము. కాకపోతే ఏంటంటే కొన్ని ముఖ్యమైనటువంటి దాంట్లో ఎవరికి వాళ్ళకి కావాల్సిన ఛాయిస్ వాళ్ళు పెట్టుకుంటారు. అది చూసి ఈయన ముఖ్యమంత్రి గారితో బాగుంటారు కాబట్టి వాళ్ళ టీం పెట్టుకుంటాను అనుకుంటే పొరపాటు. వాళ్ళ అర్హతలు కూడా ఉంటాయి కదండి, అర్హతలను బట్టి ఇస్తూ ఉంటారు. రామ్మోహన్ రావు గారు, శ్రీనివాస్ గారు చెప్పినట్టుగానే మాకు అధికార పక్షంలోనే మాకే ప్రతిపక్షం ఉందని చెప్తూ ఉన్నారు. సో ప్రతిపక్షం అంటే ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ అధికార పక్షం అయితే కాంగ్రెస్ లో ఉన్న పాత వర్గం అంతా ప్రతిపక్షం అని మనం భావించాల్సి ఉంటుందా? సో ఈ ప్రతిపక్షం రేవంత్ రెడ్డి పై చేయి సాధించారా? రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది అంటారా ఫ్యూచర్ లో? ఇప్పుడు ఉన్న మంత్రివర్గంలో భిన్నత్వంలో ఏకత్వం కనపడుతుంది కదా సార్. ఇప్పుడు ఫిరాయింపుదారులు ఉన్నారు ఇందులో. జస్ట్ మొదటి నుంచి ఉన్న ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళ పార్టీలు మారలే కదా, ఏ పార్టీ వచ్చినా మారలే కదా, చాలా మంది ఉన్నారు. అందుకనే ముఖ్యమంత్రి అర్హత ఉన్న వాళ్ళు కూడా మంత్రివర్గంలో పనిచేస్తున్నారు. గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఆయన నియామకైన విమర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అద్భుతంగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి అంటున్నారు కదా. రామ్మోహన్ రావు గారు, ఇక్కడ ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రివర్గంలోకి రాబోతున్నారు. ఎలాగూ బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న తరుణంలో నెక్స్ట్ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని బీసీ రాజకీయాలు శాసించబోతున్నాయి కాబట్టి సో ఆయన ఏమైనా రేస్ లో ఉండే అవకాశం ఉందంటారా? అందుకోసమే మహేష్ కుమార్ గౌడ్ పావులు కదుపుతున్నారని అనుకోవచ్చు అంటారా? ఆయన ఖండించిందిగా మంత్రివర్గ రేసులో ఉన్నారు ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీ దురదృష్టం ఏంటంటే గెలిచిన వాళ్ళే 6 సార్, 3 మంత్రులు ఉన్నారు బీసీ.
బీసీలలో Yes. మొత్తం పోటీ చేసిన వాళ్ళు 10 మంది ఉన్నా గెలిచిన వాళ్ళు 6 కదా, 6 మంత్రులు ఉన్నారు. ఇప్పటికి 3 వస్తే రావచ్చు చెప్పలేండి. నేను ఒక మాట చెప్తాను, రేవంత్ రెడ్డి గారి గత ఈ 2 ఏళ్లలో పార్టీ మీద పట్టు సాధించారు, ప్రభుత్వం మీద పట్టు సాధించారు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మంత్రిగా చేయలేదు, ప్రభుత్వంలో లేరు ఎప్పుడు కూడా. అయితే చట్టసభల సభలు ఎమ్మెల్యే ఎంపీ ఉన్నాడు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మంచి ఉదాహరణ ఆయనకు పోల్చాలంటే. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పీకర్ నుంచి డైరెక్ట్ ముఖ్యమంత్రి బ్రహ్మాండ పరిపాలన చేశాడు. సరే సమైక్యాంధ్రాలు అది విమర్శించడము, ఆయన కట్టబట్టుకోవడం, చీకటి అవ్వడం తప్పు, కానీ ఆయన మంత్రిగా ముఖ్యమంత్రికి ఎట్లా బాధ్యత నిర్వహించాడు. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే ఈ రేవంత్ రెడ్డి గారు పట్టు పెరిగింది, కానీ ఆయనకు ఫ్రీ హ్యాండ్ లేకపోవడమే మంచిది అంటున్నాను. ఫ్రీ హ్యాండ్ ఉంటే ఇంకెక్కువ మంది అవుతారు. ఏమంటే అధిష్టాన వర్గం చేస్తుంది నేను ఏం చేస్తా అంటేనే ఆయన క్షేమం అంటున్నా. ఎంత ఫ్రీ హ్యాండ్ లేకపోతే రేవంత్ రెడ్డి గారు అంత బచాయిస్తాడు అంటున్నాను నేను. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు. సో మొత్తంగా కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలకు మంత్రులు విలువ ఇవ్వట్లేదు అనే అంశం అయితే తెర మీదకి వచ్చింది. సో చాలా అంశాలను సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్న ముఖ్యమంత్రి ఈ అంశానికి కూడా ఫుల్ స్టాప్ పెడతారా? కేబినెట్ విస్తరణలో ఎవరి మంత్రులు ఓడబోతున్నాయి, ఎవరు మంత్రివర్గంలోకి రాబోతున్నారు అనేది మాత్రం కొద్ది రోజుల్లోనే తెలియ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టేట్